హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే, ఈ వీడియో చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు హెల్త్కి సంబంధించినటువంటి టాపిక్ ఏంటంటే, ప్రపంచమంతా ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఒకటే, అత్యధిక బరువు మరియు ఒబెసిటీ. సో ఇది కామన్ ప్రాబ్లం అయిపోయింది. దాదాపు 50-60-70% ఒబేసిటీలోకి వెళ్ళిపోతున్నారు జనాలు. ఇక్కడే కాదు, అన్ని దేశాల్లో. ఎందుకు ఇలాగ జరుగుతుందంటే, యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, ఎలాంటి శరీరానికి సంబంధించినటువంటి శ్రమ, చెమటోడ్చే పనులు చేయకపోవడము. రెండోది వచ్చేసి, ప్రతి దానికి మనము 2 వీలర్ 4 వీలర్ సుఖమైనటువంటి ప్రయాణాలు చేయడం వల్ల, వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సరైనటువంటి వ్యాయామాలు లేకపోవడం వల్ల తిన్న ఆహార పదార్థాలు అలాగే ఉండి ఖర్చు చేయబడకపోగా, క్యాలరీస్ ఖర్చు చేయబడకపోగా, ఆ ఖర్చు చేయబడినటువంటి క్యాలరీసే డిపాజిట్స్గా అయిపోయి ఫ్యాట్గా మలచబడి మరి శరీరం అంతా బరువు పెరుగుతూ వెళ్ళిపోతుంది. సో అసలు లావ్ ఎందుకు పెరుగుతారంటే, మెయిన్ రీజను చూడండి, మజిల్ ఎప్పుడు కూడా, ఇప్పుడు ఇంత మజిల్ అనుకోండి, అది ఒక 1/2 kg ఉంటుంది. అదే 1/2 kg ఫ్యాట్ అనుకోండి, ఇంత ఉంటుంది. సో దానికి డిఫరెన్స్ అనమాట. అది మజిల్ ఇప్పుడు ఎంత ఉంటే అంత బరువు, అది ఇంత పరిమాణం ఉంటే అంతే బరువు, అంతే కేజీల్లో కూడా మనం ఈజీగా చెప్పగలుగుతాం. కానీ దూదిలాగా ఫ్యాట్ అనేది ఇలాగా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. దానివల్ల మీకు ఏమవుతుందంటే, ప్రతి కణంలో, అంటే రక్త కణంలో ప్రతి ఒక్క మజిల్ కణాల్లో కూడా ఈ ఫ్యాట్ ఉండడం వల్ల, ఫ్యాట్ అనేది ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా ఇట్లా దూదిలాగా ఎక్స్పాండ్ అయిపోయి, అక్కడున్న స్కిన్ కానీ, అక్కడున్న మజిల్ కానీ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటుంది అనమాట. చేయడం వల్ల ఆ ఏరియా అంతా లావ్ అయిపోతూ ఉంటుంది. అంటే పొట్ట భాగం కావచ్చు, రకరకాల ప్లేస్, చేతులు, కాళ్ళు, సో ఇవన్నమాట. మొగము ఎందుకు లావ్ అవుతుందంటే, ఫ్యాట్ పెరగడం వల్ల అది దూదిలాగా వ్యాపిస్తుంది కాబట్టి, అంటే మజిల్ లాగా అట్లా స్టిఫ్గా ఉన్నటువంటి ఇది కణం కాదు కాబట్టి, అది వెడల్పు అవుతూ ఉంటుంది కాబట్టి మీకు అలాగా అనిపిస్తుంది. సో ఫ్యాట్ ఎప్పుడైతే తగ్గుతామో ఆటోమేటిక్గా స్కిన్ అనేది టైట్గా అవ్వడం ప్రారంభిస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఈ లైఫ్ స్టైల్స్ మాడిఫికేషన్ చేసుకోకపోవడం వల్ల ఒబేసిటీ తర్వాత ఓవర్ వెయిట్ లాంటి సమస్యలన్నీ తలెత్తున్నాయి. నేనేమంటానంటే, దీనివల్ల పెద్ద బిజినెస్ జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా. పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నాయి, పొడులు మింగండి, ఈ పొడి తీసుకోండి, నెలకు 6,000 7,000 8,000 రూపాయలు తీసుకొని రకరకాల కంపెనీలు వచ్చేసి వెయిట్ లాస్ పేరు మీద. ఎందుకంటే వెయిట్ లాస్ అనేది ఒక భూతంగా ప్రజలకి చూపిస్తూ మరి ఎంతో డబ్బుల్ని దండుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి పొడుల ద్వారా బరువు తగ్గే పరిస్థితిని తీసుకొని వస్తున్నాయి. చాలామంది ఆ పొడులు మింగి డబ్బాల పొడులు మింగి వాళ్ళు అనారోగ్యం పాలయ్యి, కిడ్నీ ప్రాబ్లం, తర్వాత లివర్ డిజార్డర్స్, తర్వాత రకరకాల సమస్యలు, నీరసము, ఎన్నో సమస్యలు. మేమైతే నా దగ్గరకు వచ్చే కంప్లైంట్స్, నేను ఆన్లైన్లో డైట్స్ చేస్తుంటా, ఆఫ్లైన్ డైట్స్ చేస్తుంటా. తర్వాత నా క్లయింట్స్కి ఎంతోమంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, వాళ్ళ గతంలో వేలు ఖర్చు పెట్టాం సార్ మాకి అని చెప్తుంటారు. సో అది కంపెనీల యొక్క స్ట్రాటజీ. మనం తెలుసుకోవాలి, మనము రియలైజేషన్ కావాలి. వాళ్ళు ఏముందంటే ఆటోమేటిక్గా వాళ్ళు అవుతారు, వాళ్ళకు ఉంటుంది అదంతా. వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు ఏమైనా బిజినెస్ చేస్తారు. మనుషుల్లో ఆరోగ్యాలతో వాళ్ళకి ఏమవసరం చెప్పండి, అప్రూవల్స్ తీసుకోవడము చేయడం అనమాట. సో మనం ఏం చేద్దామంటే, న్యాచురల్ వేలో ఆహార పదార్థాల ద్వారా, మీరు తినే ఆహార పదార్థాలు ఏది కంట్రోల్ లేకోకుండా సింపుల్గా మీరు తినే ఆహారం తింటూనే మీరు తగ్గే యొక్క డైట్స్ అనేది నేను ప్రిపేర్ చేశాను. అంటే మనం ప్రిపేర్ చేసే డైట్స్ WHO అప్రూవల్స్ ఉంటాయి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, తర్వాత ప్రపంచవ్యాప్తంగా అమెరికా, వివిధ దేశాలు, అన్ని దేశాలు మరి ఆ యొక్క డైట్స్ని ఆమోదించి ఒక సైంటిఫికల్ ఎవిడెన్స్ కలిగిన డైట్స్ అనమాట. సో వెయిట్ లాస్ డైట్ను ఎవరైనా కావాలంటే ఖచ్చితంగా మీరు నా యొక్క కామెంట్ బాక్స్లో మీ మెయిల్ ఐడి ఏంటండి, మీ మెయిల్ ఐడికి నా మొబైల్ నెంబర్ ఇవ్వడమా, లేకపోతే మెయిల్ ద్వారా నేను రిప్లై ఇవ్వడమా చేస్తాను. ఆ చార్ట్ ప్రిపేర్ చేసి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వెయిట్ లాస్కి ఖచ్చితంగా మీరు సంప్రదించండి. మనము వెయిట్ లాస్ రెగ్యులర్గా మనము చేస్తాం. మీకు హెల్తీ వెయిట్ లాస్, నెలకు 5 kg హెల్తీగా అనమాట తగ్గడం. 15 kg 20 kg నెలకు, అది అబద్ధం, తగ్గదండి. దయచేసి అలా చేయొద్దండి. అలాంటి వీడియోస్ మీరు చూసి మోసపోద్దండి.
నెలకు 4 నుంచి 5 కేజీలు మీరు తగ్గారంటే హెల్తీగా వెయిట్ లాస్ అవుతున్నారని మీరు గుర్తుంచుకోండి. సడన్గా వెయిట్ లాస్ అయినారనుకోండి సమస్యలు కూడా అలాగే వస్తాయి. కాబట్టి మీకు ఎవరికైనా వెయిట్ లాస్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కావాలంటే మీరు సంప్రదించండి. డయాబెటిక్ సంబంధించినటువంటి డైట్స్ కావాలంటే కూడా మీరు సంప్రదించండి. మీరు మెయిల్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.